మదనపల్లి ప్రజలకు నమస్కారం. మదనపల్లిలో ఈరోజు కొత్త సంస్కృతికి నాంది పలికారు. జాతీయ నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలను ఏ దుష్టులు తీసేశారో ఈరోజు జన్మదినమనంగా ఈరోజే మార్నింగ్ 6 గంటలకు తీయేస్తే దాని అర్థం ఏమిటో, అది ఎవరు తీసినారో వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉందో లేదో అర్థం కావడం లేదు. ఇది ఎలాంటి చర్యలకు దారితీస్తుంది? మీ ఆలోచన తీరేంది? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పుట్టిందే మదనపల్లిలో. అలాంటి మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల కాలంగా ఆదరించిన ప్రజల మధ్యలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీ విచక్షణ తెలియజేస్తూ ఉంది. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో స్పందించాలా. మేము అతి తొందరలో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అర్జీ పెడతాం. దీని మీద చర్యలు తీసుకొని ఎవరు పెరికేశారో తెలియాలా. ఇలాంటి దుశ్చర్యలకు మదనపల్లి ప్రజలు కుల మతాలకు అతీతంగా చాలా ఆహ్లాదంగా కలిసిమెలిసి జీవించే వాతావరణంలో ఈరోజు మా రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీకేమన్నా సమంజసమా? మీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళే. అలాంటిది రాజకీయ దురుద్దేశంతో ఈరోజు మీరు ఫ్లెక్సీలు పెరికేయడం, అదేవిధంగా మదనపల్లి మొత్తం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలన్నీ ఇతరులు అన్నీ అలాగే ఉన్నాయి. అవి కనపడలేదా మీకు? మా రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలు మాత్రమే బెంగళూరు బస్ స్టాండ్లో ఇంద్రమ్మ గారి దగ్గర ఉండేవి మాత్రమే కనపడాయా మీకు? ఏం ఆలోచన చేస్తున్నారు అసలు మీరు? ఆ కది రోడ్డు ఎత్తుకుంటే మొత్తం బీజేపీ జెండాలు రోడ్డుకి అడ్డంగా పడిపోయినాయి. దాన్ని ఎత్తేవారు వంగిపోయి 2 వీలర్లు పోయేటప్పుడు కన్నులు పుచ్చుకునే విధంగా, తగిలే విధంగా కూడా వంగిపోయి ఉన్నాయి. వాటిని పట్టించుకునే అధికారులు లేరు. అదే నీట్గా కట్టిపెట్టిండే బెంగళూరు బస్ స్టాండ్లో బర్త్డే కోసము రాహుల్ గాంధీ గారిని గౌరవించుకునే విధంగా కట్టిన ఫ్లెక్సీలు ఈరోజు మీరు తీసేశారంటే మదనపల్లిలో మీరు ఏ విధంగా సమాచారం తీసుకెళ్తున్నారు ప్రజలకు? ఏ విధమైన ఆలోచన తీరు మీలో ఉంది? దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చర్యలు మంచివి కాదు. రాహుల్ గాంధీ గారంటే భారతదేశానికి ఆశాకిరణం. రాబో రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చేస్తున్న దుర్మార్గాలను ఒకే వ్యక్తి ఎండగడుతూ కేవలం భారతదేశ ప్రజలకు ఎవరిపైన నమ్మకం ఉందంటే అది కేవలం రాహుల్ గాంధీ గారిపైనే. ఈ దుశ్చర్యలను, ఈ దుష్ట పాలనను అంతమొందించడానికి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీకు సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఎవరు పెరికేశారో వెంటనే పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను కోరుకుంటున్నాను.